ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. సార్ నమస్తే అండి. సో ఈరోజు రాష్ట్రం రాజకీయాలు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి, చాలా హాట్ టాపిక్గా మారిపోయి చాలా హీట్ పెంచుతూ ఉన్నాయి. ఒక పక్క మార్పులు, అధికార వైసీపీలు ఎమ్మెల్యేలను అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, లేదా కొత్త వాళ్ళని తీసుకొచ్చి పాత వాళ్ళని తప్పించడం లాంటివి జరుగుతుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన పరిస్థితి. ఆవిడ కాంగ్రెస్లో చేరడం వెనక కూడా చంద్రబాబు నాయుడే ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు ఇది కుటుంబ కక్షలని, కుటుంబాన్ని చీలుస్తున్నారని వారు ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ ఆస్తి తగాదాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు. ఆస్తుల కోసం బాబాయిని చంపుకున్న దుర్మార్గుడు. ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, అసలు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదండి, అసలు జగన్ని మార్చాలి. ఈ ప్రజలందరూ ఇక్కడ చేరారంటే కారణం జగన్ని మార్చాలనే కార్యక్రమంలో చేరారు. బాబు గారు వస్తే మళ్ళీ అభివృద్ధి చెందిద్ది, అమరావతి అభివృద్ధి చెందిద్ది. ప్రపంచ పుటల్లో, భారతదేశ పుటంలో ఒక ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కనపడుద్ది అనే భావంతో మళ్ళీ ఒకసారి పొరపాటు చేశారు ప్రజలు. ఏదో ఒక్కసారి వస్తానంటే పాపం అందరు ఆస్తులు తీసుకొని వెళ్ళిపోతాడని అనుకోలేదు జనం. అందరు ఆస్తులు తీసుకొని నాశనం చేశాడు. ఈ ఉచితాలు కార్యక్రమాల పేరుతో రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఎవరంటే భారం అదంతా మనమే కట్టాలి. తెలవని వాళ్ళు ఏదో నాకు 3000 వస్తాయి అనుకుంటున్నారు, కానీ ఇవాళ సరుకులు కొంటే నూనె ప్యాకెట్ 300 రూపాయలు, 200 రూపాయలని, ఉల్లిగడ్డలు 70-80 రూపాయలని, ఇవన్నీ మనమే కడుతున్నాం, మనమే భారం పడుతున్నాం. అది జనాలు తెలుసుకోవాలి. దయచేసి ఈ సైకోని పారదొరాలని చెప్పి మేము మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానం చేశారు. మరోపక్క మద్యం మీద, ఇసుక మీద గతంలో ఎప్పుడూ లేనంత ఆదాయం అయితే ఇప్పుడు వస్తున్న పరిస్థితి. పథకాల రూపంలో చూస్తే 3 లక్షలు 4 లక్షల కోట్లు మాత్రం పంచానని చెప్తా ఉన్నారు. మరి మిగిలిన డబ్బు అంతా ఏమైపోయింది అనుకోవాలంటారు? ఎందుకంటే ఈరోజు గత ప్రభుత్వం కన్నా అప్పు మేమే తక్కువ తీసుకొచ్చామని చెప్పి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇసుక లెక్క తీయమనండి. ఇసుక వాళ్ళు గవర్నమెంట్ కట్టేది ఎంత, వాళ్ళు తినేది ఎంత, పూర్తిగా నాకేస్తున్నారు. ఖనిజాలు అవ్వడాలు ఎక్కడ ఏది దొరికినా కూడా పూర్తిగా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతున్నాయి. గొప్ప ప్యాలెస్లు కట్టుకొని వాళ్ళ ఒక 5-6 మాత్రమే దీని మీద దృష్టి పెట్టి, ఏ కంపెనీ అండి ఒక్కటి కూడా లెక్క ఉండదండి. ఇసుక తెలంగాణకి ఎన్ని లారీలు వెళ్తున్నాయో ఎవ్వరూ దాన్ని ఆపే పరిస్థితి లేదు. అందరూ భయపడుతున్నారు, ఏం చేస్తాడని ఒక భయపడుతున్నారు. ఇవాళ మద్యం మీదనే ప్రభుత్వం బతుకుతుంది. మద్య నిషేధం చేస్తారన్న ఈ ముఖ్యమంత్రి మద్యం మీద మళ్ళీ 50 రూపాయలు పెంచి ఆదాయం కోసం ఏదైతే ఈ ఉచిత కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ ఇవ్వటం కోసం మళ్ళీ క్వార్టర్కి 50 రూపాయలు పెంచి జనాల్ని చంపడానికి ఈ రకంగా ప్రయత్నం చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. తెల్లారు లేచిన దగ్గర నుంచి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్న జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయలేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తరువాతే పూర్తి స్థాయిలో అన్ని సామాజిక వర్గ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి ఈరోజు కొడాల నాని లాంటి వాళ్ళు కానీ, ఆ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నదాన్ని అట్లా. బీసీలు డమ్మీలు చేసేసాడండి నాయకుల్ని. బీసీలని అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ. ఏదో నేను కింద వర్గాలకి నేనేదో చేస్తానని చెప్పి అందరికి ఇచ్చాడు, కానీ డమ్మీలు చేసి కూర్చోబెట్టి పైన రెడ్లు పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తాన్ని ఆయన కదిలిచ్చిన ఎమ్మెల్యేలు మొత్తం బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలే. రాజేంద్ర రెడ్డిని ఎందుకు తీసేయలేకపోతున్నాడు, మిథున్ రెడ్డిని ఎందుకు తీసేయలేకపోతున్నాడు, పెద్దిరెడ్డిని ఎందుకు తీసేయలేకపోతున్నాడు, రోజాను ఎందుకు తీసేయలేకపోతున్నాడు? ఏమి నోరు లేని బీసీలని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలని స్థానచలనం పేరుతో వాళ్ళ రాజకీయ జీవితాన్ని సమాధి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని నేను భావిస్తా ఉన్నాను. సో మరి ఇలాంటి సందర్భంలో 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా మేము ఎమ్మెల్యేలు మార్పులు చేసుకున్నాం, అదే మా స్ట్రాటజీ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు చూస్తే లోకేష్ గారు జనసేన, టీడీపీ ఖచ్చితంగా 160 స్థానాల్లో గెలిస్తేనే రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తాయి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? 100% అండి అది. ఇవాళ మళ్ళా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందిద్ది. ఆనాడు పరిశ్రమలు కానీ, ఏవైతే కూడా ఐటీ రంగం కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి పెట్టుబడులు పెట్టారు తప్ప, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్రాయర్ల కంపెనీ కూడా బయటికి వెళ్ళిపోయింది. దురదృష్టకరం. ఈ అభివృద్ధి చెందాల్సిన పరిస్థితుల్లో ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇది చాలా దురదృష్టకరం. అందుకనే మరొకసారి అభివృద్ధి చెందాలంటే బాబు గారు ఉంటేనే,
ప్రపంచవ్యాప్తమైన కంపెనీలు వస్తాయనే ఆలోచన ఇవాళ ప్రజలకు కలిగింది. అందుకే చంద్రబాబు నాయుడిని బలపరుస్తున్నారని మా భావన. ఏమంటే రాష్ట్రంలో ఫస్ట్సారి గెలిచారు, రెండుసార్లు గెలిచారు, వాళ్ళ నాన్న చచ్చిపోయారు. అంటే కాంగ్రెస్ పరిపాలన లేకపోతే దొంగ చేశారు. 3 సార్లు వాడిపోయారు. 4 సార్లు దేనికి చేశారండి? పోటీ చేశారు. మా చేసి పరిపాలన చేస్తానని పోటీ చేశారు, గెలిచారు. 150 సీట్లు వచ్చినాయి. పరిపాలన లేదండి, పరిపాలన లేదు, ఒక పాలన లేదు, ఒక ఇది లేదు, రాజమండ్రి ఇది అమరావతి లేదండి, రాజధాని లేదు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి వేయటం, ఆడుగు పిల్ల ఓట్లు ఇదండి పరిపాలన. చాలా కదండి. మన ఈ రోజు పిచ్చండి. మీరు బావాలంటే వాలంటీర్ చేశారు, మీరు బావాలంటే వాలంటీర్ పోతే ఎంతమంది పోతే చూడరా వాటి రోజు చేయండి. గెలిచే అవకాశం ఉందా ఈసారి? తెలియదు ఏంటండి 100కి 100 గెలవడం జరగాలి. దేనికి వచ్చారు? లేదండి. ఏమంటే ఒకటండి ఆ మంది కొంతమంది ఇచ్చారు, డబ్బు కొంతమంది ఇచ్చారు. ఎందుకు పేదలు ఉంటారు, కూలీలు ఉంటారు. ఆ కూలి లేకుండా అది మేదే డబ్బు తీసుకురండి. నా ప్రేమ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, నా పుట్టుక ఇంటర్ పుట్టుక అది. బాబాయ్ ఏంటి? ఏముంది, మాది ఎన్టీఆర్ జిల్లా అండి, తిరువురు మండలం కాకర. ఎందుకు పసుపు చొక్కా వేసుకున్నావు? ఎందుకు తెలుగుదేశం అంటే అంత అభిమానం నీకు? మాకు తెలియదు అభిమానం అంటే వైఎస్ఆర్ గెలిస్తే ఎన్నో పగలెత్తున్నా ఇలా మాకు లేదా. ఇప్పుడు తెలుగుదేశం మాకు పిచ్చి. ఎందుకు పిచ్చి? తెలుగుదేశం ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేసిండు చెప్పండి. పథకాలు ఎవరికి ఇచ్చిండు? మా ఇంటి పక్కన ఇంటి అమ్మాయికి ఇచ్చిండు. పథకాలు మాకు ఇచ్చిండా? ఇవ్వలేదు. మేము ఆయన గెలిస్తే బాగుండని చేసినాం. రక్షణ ఏదైనా కావాలని కన్ను పోగొట్టుకోను. మాకేం చేసిండు? ఏమీ చేయాల. ఎన్టీఆర్ జిల్లాకి ఏం చేయాలా? రక్షణ చేయాలా? జగన్మోహన్ రెడ్డి చేయలా. సైకో పోవాలి, సైకిల్ రావాలి, అంతే. సరే, ఇప్పుడు ముందేం తాగుతుంది సార్? ముందు తాగం, మా ప్రభుత్వం తాగుతుంది. ఈ ప్రభుత్వం ముందా చచ్చిపోతాం తెలుసా? మంచి మందు కాదు ఇది. నీళ్ళే, సిమెంట్ మీదే, మందు మీదే. ఏంటి లిక్విడ్ కలుపుతున్నారు, రంగు నీళ్ళు. తెలంగాణ నిషేధం చేస్తా అన్నాడు. ఎందుకు చేస్తారు? చేయడం లాభం కావాలిగా. సైకో పోవాలండి. అసలు ఇప్పుడు జనాల్లోకి వచ్చి ఓట్లు అడిగే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? రాడు. ఇంకెందుకు వస్తారు? వాళ్ళ నాన్నగారు అభిమానం మీద వేసినాం. అప్పుడు మేమందరం వేసినాం, తప్పులేదు. ఇప్పుడు ఎవరు వేయరు. ఎందుకు సడన్ గా మారిపోయారంటే ఇప్పుడు ఏంటంటే ఒక తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకు ఆగం చేశాడు. అది సైకో అయిపోయిండు. అది కావాల్సింది. అది సైకిల్ రావాలి. సైకిల్ రాకపోతే మేము బతకలేము. జగన్మోహన్ రెడ్డి రావద్దు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వద్దు. అది